తెలంగాణలో ఇల్లు కొనాలనే ఆలోచన ఉందా? అయితే ఈ మధ్య వచ్చిన కొన్ని కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొంచెం సంక్లిష్టంగా అనిపించే ఈ విషయాలను వీలైనంత సులభంగా, వివరంగా ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఓ 2017కి ముందు చూసుకుంటే తెలంగాణలో ఇల్లు కొనడం అంటే అదో పెద్ద గ్యాంబుల్ లాంటిది. ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు, పెట్టిన డబ్బులు ఏమవుతాయో అన్న భయం, డిలేలు, గొడవలు ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. సరిగ్గా ఇలాంటి సమస్యలన్నింటికీ ఒక చెక్ పెట్టడానికే 2017లో ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అదే తెలంగాణ రియల్ ఎస్టేట్ చట్టం, అంటే రేరా అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే: మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ తీసుకురావడం. సరే, మరి ఈ కొత్త నిబంధనలు ఏంటి? అసలు ఇవి మార్కెట్ను ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రేరా చట్టం కింద మొట్టమొదటగా ఒక వాచ్ డాగ్ని ఏర్పాటు చేశారు. అదే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రిఫరీ లాంటిది. బిల్డర్లు, ఏజెంట్లు, కొనుగోలుదారులు ఇలా ఆటలో ఉన్న ప్రతి ఒక్కరూ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ఇక ఈ కొత్త రూల్స్లో మనం ముందుగా ఫోకస్ చేయాల్సింది డెవలపర్ల మీద. చట్టం ప్రకారం వీళ్లను ప్రమోటర్లు అని పిలుస్తారు. ప్రమోటర్ అంటే మరెవరో కాదు, ప్రాజెక్టును కట్టి అమ్మే బాధ్యత తీసుకునే కంపెనీ లేదా వ్యక్తి. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం ఈ డెవలపర్లు లేదా బిల్డర్లు ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇకపై తమకు నచ్చినట్టు చేయడానికి అస్సలు కుదరదు. మరి రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్, ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని ప్లాన్లు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు, లీగల్ డాక్యుమెంట్లతో ఫారం ఏ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ప్రాజెక్ట్ సైజును బట్టి ఫీజు కట్టాలి. అన్ని వివరాలను రెరా వెబ్సైట్లో పెట్టాలి. అప్పుడు వాళ్లకొక యునీక్ రెరా రిజిస్ట్రేషన్ నంబరొస్తుంది. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డెవలపర్లు ఇకపై రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రాజెక్ట్ వివరాలు బయటపెట్టకుండా పనులు స్టార్ట్ చేయలేరు. అంతా ట్రాన్స్పరెంట్. ఇప్పుడు రాబోయేది ఈ మొత్తం చట్టంలోనే చాలా చాలా ముఖ్యమైన ఒక నంబర్. అదే 70%. కొనుగోలుదారుల దగ్గర్నుంచి కలెక్ట్ చేసిన డబ్బులో 70%ని ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టాలి. ఆ డబ్బును కేవలం ఆ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్, ల్యాండ్ కాస్ట్ కోసమే వాడాలి. అంటే ఒక ప్రాజెక్టు డబ్బును ఇంకో ప్రాజెక్టుకు వాడటం లాంటిలిక కుదరవన్మాట. ఇది ఫండ్స్ దుర్వినియోగానికి పెద్ద అడ్డుకట్ట. ఓకే డెవలపర్స్. తర్వాత ఈ సిస్టంలో మరో కీలకమైన వాళ్ళు ఏజెంట్లు. మరి వాళ్లకోసం రూల్స్ ఎలా మారాయో చూద్దాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే మనందరికీ తెలిసిందే, ఫీజు తీసుకుని ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలులో సహాయం చేసేవాళ్లు. ఈ కొత్త రూల్స్ వీళ్లకు కూడా వర్తిస్తాయి. వాళ్ల పాత్రను, బాధ్యతలను కూడా చాలా ఫార్మల్ చేశాయి. రేరా రాకముందు పరిస్థితి ఏంటి? ఏజెంట్లకు పెద్దగా రెగ్యులేషన్ ఉండేది కాదు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు, జవాబుదారీతనం కూడా తక్కువే. కాని రేరా వచ్చాక చూడండి, ప్రతి ఏజెంట్ అథారిటీతో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ కాని ప్రాజెక్టులను వాళ్ళమ్మడానికి వీల్లేదు. ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ పాటించాలి. అంటే మొత్తం వ్యవస్థనే ప్రొఫెషనల్గా మార్చేశారన్నమాట. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రూల్స్ ఎవరికోసమంటే కొనుగోలుదార్ల కోసం. చట్టం ప్రకారం వీరిని అలాటీ అంటారు. మరి వాళ్ల హక్కులేంటో చూద్దాం. ఇక్కడ కార్పెట్ ఏరియా అనే పదం చాలా కీలకం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇంట్లో గోడలు, బాల్కనీలు, వరండాలు కాకుండా మనం వాడుకోవడానికి వీలుగా ఉండే స్పేస్ అన్నమాట. ఇంతకుముందు సూపర్ బిల్టప్ ఏరియా లాంటి కన్ఫ్యూజింగ్ పదాలకు అమ్మేవారు. కానీ ఇకపై కేవలం వాస్తవంగా ఉపయోగపడే కార్పెట్ ఏరియా ప్రకారమే అమ్మకాలు జరగాలి. ఈ కొత్త రూల్స్ వల్ల కొనుగోలుదారులకు ఎలాంటి హక్కులు వచ్చాయంటే, వాళ్ళు ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ప్లాన్లు చూడొచ్చు. కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్లో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చెప్పిన తేదీకే ఇల్లు చేతికి రావాలి. ఒకవేళ లేట్ అయితే వడ్డీతో సహా డబ్బులు తిరిగి పొందే హక్కు కూడా ఉంటుంది. వీటన్నిటికీ చట్టబద్ధమైన సేల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఈ వడ్డీ విషయంలో కూడా చాలా స్పష్టత ఇచ్చారు. ఒకవేళ ప్రమోటర్ గడువులోగా ప్రాజెక్ట్ ఇవ్వకపోతే కొనుగోలుదారుకి వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ ఎంతుండాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్, అంటే వాళ్ల బేస్ రేటుకి మరో 2% కలిపి ఇవ్వాలి. అంటే దీనివల్ల కొనుగోలుదారుడి డబ్బుకు ఒక భరోసా లభిస్తుంది. సరే, ఒకవేళ రూల్స్ పాటించకపోతే లేదా ఏదైనా సమస్య వస్తే అప్పుడేం చేయాలి? దానికి కూడా ఈ చట్టంలో ఒక స్పష్టమైన ప్రాసెస్ ఉంది.
ఎవ్వరైనా సరే రేరా అథారిటీకి కంప్లైంట్ చెయ్యాలంటే అయ్యే ఫీజు కేవలం 1000 రూపాయలు. ఆ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ ఫారం ఎంలో కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఆ తర్వాత 1000 రూపాయల ఫీజు ఆన్లైన్లో గాని డీడీ ద్వారా గాని కట్టాలి. ఈ ఫారంను రేరా అథారిటీకి సబ్మిట్ చేస్తే చాలు. ఆ తర్వాత అథారిటీ వాళ్లే నోటీసిచ్చి ఎంక్వైరీ చేస్తారు. అంటే సమస్యల పరిష్కారానికి ఒక సులభమైన దారిని చూపించారు. సో ఫైనల్గా ఇల్లు కొనేవాళ్లు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలేంటంటే, కొనే ముందు రేరా రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో తప్పకుండా చెక్ చేయాలి. సేల్ అగ్రిమెంట్ అనేది కార్పెట్ ఏరియా మీదే ఉండాలి, సూపర్ బిల్టప్ ఏరియా మీద కాదు. బిల్డర్లు 70% డబ్బును ప్రాజెక్ట్ కోసమే వాడాలి. ఏవైనా తప్పులు జరిగితే ఫిర్యాదు చేయడానికి ఒక పక్కా ప్రాసెస్ ఉంది. ఇవన్నీ కొనుగోలుదారుల చేతిలో ఉన్న పవర్ఫుల్ టూల్స్ అన్నమాట. మరి ఈ కొత్త రూల్స్తో తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ చట్టం ముఖ్య లక్ష్యం నమ్మకం, పారదర్శకత మీద ఆధారపడిన ఒక మార్కెట్ను నిర్మించడం. ఇది కొనుగోలుదారుడు, ఏజెంట్, డెవలపర్ ఈ ముగ్గురి మధ్య బంధాన్ని పూర్తిగా మార్చేసే ప్రయత్నం.